తెలంగాణ వాస్తవమా కాదా? నువ్వు తెలంగాణ ఒకటి వాళ్ళు అన్నారా లేదు ఇది ఎక్కువనే అర్థం. తెలంగాణ తెలుగుదేశం అనేది ప్రజల్లో ఇంట్లో పోయిన తర్వాత మనది ఒకటే దేశం అనేది లోపల కాబట్టి ప్రజలు వాళ్ళు స్వీకరించలే ఎవడు రాజీనామా చేసిండు స్వీకరించలేదు అన్న, అదే ఎవడు- నేను నేను అదే అంటున్నా, అంటున్నా. అన్న నేను ఆ రోజు చాలా మంది ఉన్నారు నేను కూడా ఇదే చెప్తా ఉన్నా ఇక్కడ కన్ఫ్యూజ్ ఉండదు బుచ్చన్న తెలంగాణ తెలుగుదేశం అనేది అరే జనం బయటకు పోతే రాళ్ళు ఇసురుతురు చెప్పులతో కొడుతురు చీపులతో కొడుతుండ్రు మీరు తెలంగాణలో కదరా భయ్ మీరు పోయి అనురి మీ వెనుక నేను వస్తా అన్నాడు తప్ప ఏ ఒక్కడన్నా కేసీఆర్ 4 సార్లు రాజీనామా చేసిరు అప్పుడున్నటువంటి ఎన్నిసార్లు రాజీనామా చేస్తే ఏ ఒక్కడన్నా చంద్రబాబు నాయుడా ఇలా ప్రజలందరూ కోరుకుంటారు నువ్వు తెలంగాణ అని నేను లేకుంటే నేను రాజీనామా చేస్తాను అన్నాడు ఎవడన్నా ఉన్నాడా ఇంకా మీకు చెప్పాలి ఇక్కడ చివరికి ఎంత దూరం పోయింది తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ వాదాన్ని కూడా చంపడానికి కోసము చంద్రబాబు ఆంధ్ర నుంచి కుట్ర చేసి నోటుకు ఎమ్మెల్సీ కానియద్దు తెలంగాణ పార్టీ ఏర్పడ్డ తర్వాత కూడా మొత్తం ఇది సాగనీయద్దని చెప్పేసి పైసలు వంచితే సంచులు పట్టుకొని నోట్ల కట్టలతో పోయి అక్కడ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో దొంగగా దొరకలేదు రేవంత్ రెడ్డి ఇదన్నీ వాస్తవాలు కదా నేను నా విమర్శ కదా ఇది కళ్ళముగట కనబడ్డది కదా మరి అట్లాంటి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు పెంపుడు కుక్కలాగా పనిచేసినటువంటి ఇవల్ల రేవంత్ రెడ్డికి తెలంగాణ మీద ఎందుకు ప్రేమ ఉంటది అని అడుగుతున్నా ఒక ముఖ్యమంత్రిని అంత మాట అంటారా అనొచ్చు అన్న తప్పే ఉన్నది ఆయన మాట్లాడుతున్న భాషకు నేనేం చెప్తున్నా కుక్క కాటుకు చెప్పు దెబ్బలే ఉంటాయి వేరే ఉండయి ఆయన ఏం భాష మాట్లాడిండు మీరు అన్న మాట్లాడారు ఇలా ముఖ్యమంత్రి మేము గౌరవిస్తామన్నా చదువుకున్నాం కానీ నిన్ను బట్టి కదా మేము గౌరవించుకునేది మొన్న ఏం మాట్లాడుతున్నావు పండబెట్టి తొక్కుతా పేగులు మెడకేసుకుంటా నీ అంతు చూస్తా అరే నీ జాతి ఎవనివిరా ఇది మాట్లాడొచ్చునా ఒక ముఖ్యమంత్రి గారు ఎస్ నువ్వే నేర్పుతున్నావన్నా మేమంతా నువ్వు మా పాలితును కదా నువ్వు మా ముఖ్యమంత్రి మమ్మల్ని పరిపాలించేటోడు అయ్యా నువ్వు ఎట్లా మాట్లాడితే గట్టనే మాట్లాడతావు నువ్వేం చెప్తే గదే వింటాం మేము గట్టనే మాట్లాడతాం నువ్వు కదా మార్చుకోవాల్సింది